మొదటిగా చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రంలో వివాదాస్పదంగా అధికారుల యొక్క తీరు అనేది మారినట్లు మనకు తెలుస్తోంది. సో గతంలో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు మళ్ళీ కూడా అక్రమాలు మళ్ళీ ఇప్పుడు వస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఈవో వెంకటేష్ను సస్పెండ్ చేస్తున్నట్లు కూడా దేవాదాయ శాఖ అయితే ఆదేశాలను జారీ చేసింది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇటీవల జరిగిన అక్రమాలకు సంబంధించి గత ఈవోను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నూతనంగా ఇన్ఛార్జ్ ఈవోగా కూడా చంద్రశేఖర్ గారిని నియమించారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే గతంలో ఉన్న అధికారుల్లో చేతివాటం కానీ పలు కుంభకోణాల నేపథ్యంలో కూడా కొంతమంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ కూడా దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు మీరు నూతనంగా ఈ ఆలయానికి ఈ బాధ్యతలు చేపట్టారు కదా, సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు చేయబోతున్నారు? అంటే గత కొద్ది రోజుల్లో మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మన తెలంగాణ నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మనకు వచ్చే నెల మే మన ఏప్రిల్ మాసంలో మనకు చిన్న జయంతి ఉందండి. అలాగే జూన్ 1కేమో పెద్ద జయంతి ఉన్నది. ఈ జయంతులను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థము త్రాగునీరు, ముఖ్యంగా త్రాగునీరు, తాత్కాలిక మన ఈ పందిర్లు, భక్తులకు వేసవికాలం దృష్టిలో పెట్టుకుని పందిర్లు, మరియు శానిటేషన్ కూడా 24 మనకు 24 అవర్స్ కూడా మంచి శానిటేషన్, పబ్లిక్ అందరూ కూడా ఎక్కడెక్కడ తిరుగుతారో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడానికి, అలాగే ప్రసాదాలు మనకు లడ్డు, పులిహోర ప్రసాదాలు కూడా వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నామండి. అంటే ఇప్పుడు రోజువారీగా దాదాపు ఎంతమంది భక్తులు దర్శించుకుంటుంటారు ఈ పుణ్యక్షేత్రాన్ని? ప్రత్యేక సెలవు దినాలలో, అంటే ఇప్పుడు వేసవి సెలవులు కూడా సమీపిస్తున్నాయి. ఆ వేసవి సెలవులకు సంబంధించి భక్తులు ఎంత సంఖ్యలో రాబోతున్నారు అంటే అంచనాలు వేస్తుంటారు కదా. ఇకపోతే ఇక్కడ సౌకర్యాలు లేమి కూడా, అంటే ప్రసాదాలలో నాణ్యత కొరపిస్తుందంటూ కూడా భక్తులు కొంత ఆరోపిస్తున్నారు. అంటే గతంలో కూడా మా అమ్మా న్యూస్లో ప్రసారం చేశాము, ఏదైతే ప్రసాదాల తయారీ నాణ్యతకు సంబంధించి నాణ్యత లోపం స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు మీరు బాధ్యతలు ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? నేను నిన్ననే జాయిన్ అయినాను. ఈ 2-3 రోజుల్లో మా స్టాఫ్ అందరితోటి కూడా ఒక రివ్యూ సమావేశం, అర్చకులతోటి కానీ మా స్టాఫ్ తోటి అందరితోటి కూడా రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తాను. సెక్షన్ వైజ్గా కూడా రివ్యూ చేస్తాను. చేసిన తర్వాత ఆ శాఖ యందు ఉన్నటువంటి ఏమైనా దృష్టికి వచ్చిన ఏమైనా లోపాలు కానీ ఏమైనా సవరింపు అటువంటి ఏమైనా ఉంటే కూడా తప్పనిసరిగా వాటి మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటానండి. ప్రసాదాలు మంచి నాణ్యతతోటి వచ్చే భక్తులకు అందరికీ కూడా మంచి అందించేటందుకు చర్యలు తీసుకుంటాను. అలాగే తాగునీరు భక్తులు వచ్చిన అందరికి కూడా ఇక్కడ మన దగ్గర ఇప్పుడు 3 చోట్ల దివీస్ వాళ్ళ తోటి ఒక 2 చోట్ల వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకొకటి వేరే ఇక్కడ మన ప్రైవేట్ భక్తుల ద్వారా ఒకటి ఏర్పాటు చేశారు. 3 చోట్ల మన తాగునీరు సౌకర్యం ఉన్నది. మిగతా కూడా ఇంకా వేరే చోట్ల కూడా తాగునీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాను. వేసవి దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఈ వేసవి అవి తగలకుండా చలవ పందిర్లు కానీ, కింద మనకు కాళ్ళు కానీ ఇవి కానీ మ్యాటు అటువంటి సౌకర్యాలు కూడా కల్పించేటందుకు చర్యలు తీసుకుంటాను. చివరిగా చెప్పండి, ఏదైతే ధర్మగుండంలో భక్తులు స్నానాలు చేస్తే, పుణ్య స్నానాలు చేస్తే తమ పాపాలన్నీ తొలగిపోతాయంటూ కూడా ధర్మగుండంలో స్నానాలు ఆచరిస్తుంటారు. దీనికి సంబంధించి గత ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకు, అంటే దాంట్లో మంచి నీరు, అంటే ఏదైతే మురుగు నీరు ప్రవహిస్తుందని చెప్పేసి భక్తులు ఆరోపించిన పరిస్థితులు. ఇప్పుడు ధర్మగుండం విషయంలో కూడా మీరు ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారంటే దానికంటే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ప్రతి వారంకి ఒకసారి ఆ పాత నీళ్ళన్నీ కూడా తీసేసి కొత్త నీళ్ళు నింపేటందుకు చర్యలు తీసుకుంటాను. ఇంకా అంటే మనకి ఇప్పుడు నీళ్ళ వేసవి దృష్టి పెట్టుకొని నీళ్ళకు మిషన్ భగీరథ నుంచి కొద్దిగా నీళ్ళ అసౌకర్యం అయితే కలుగుతున్నది. అయినప్పటికీ కూడా భక్తుల సౌకర్యార్థం పుష్కరిణి యందు మనకు ఎటువంటి మురికి నీరు కానీ ఇవి కాకుండా చర్యలు తీసుకుంటా
ప్రతి వారానికి ఒకసారి ఆ పాత నీరు తీసేసి కొత్తగా మళ్ళా కూడా ఫ్రెష్ నీరు నింపి వచ్చే భక్తులకు అసౌకర్యం జరగకుండా చూసుకుంటామండి. థ్యాంక్ యూ. మొత్తానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తాను. తన సిబ్బంది